నమస్తే. ప్రస్తుతం మనము లక్డీ కపుల్ చౌరస్తాలో ఉన్నాము. సో చౌరస్తా అనగానే మీ అందరికీ గుర్తే వస్తుండొచ్చు. ఇటు మేదీపట్నం కావచ్చు, నాంపల్లి కావచ్చు, అమీర్పేట కావచ్చు, అనేకమైనటువంటి ప్రాంతాలకు కూడలు ఎక్కువ ఉంటుంది. నిత్యం ఇక్కడ లక్షలాది వెహికల్స్ ఈ చౌరస్తా నుంచి పాస్ అవుతుంటుంది. సో అటువంటి చౌరస్తాలో వర్షాకాలం వచ్చిందంటే నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు స్థానికులు. నిత్యం ఇటు నుంచి పోవాలన్నా, ఇటు నుంచి ఆఫీస్కైనా, స్కూల్కైనా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలో తెలియదు, లేకపోతే వాహనదారులకు ఇది శాపమో తెలియదు. కానీ బట్ ఈ చౌరస్తాలో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా చిన్న వాన పడ్డ కూడా నీళ్ళంతా కూడా ఇక్కడ నిలిచినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే గత 1 వీక్ నుంచి ఇక్కడ ఆ వరద నీటిని సాఫీగా పంపించడానికి కొంత ఈ మెట్రో స్టేషన్ పక్కనే ఒక కాలువ తీసిరు. కాలువని మరి పైపులు వేసి ఆ పైపుల ద్వారా వరద నీటిని ఈజీగా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ అందరూ దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. కానీ కొంతమంది చాలా త్వరితగతిన కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది పెద్ద చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిత్యం ఇబ్బందులకు గురవుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారము 2 వారాలలో పూర్తి స్థాయిలో ఈ చౌరస్తాలో చుక్క నీళ్లు నిలవకుండా మరి ఈ యొక్క వరదకు సంబంధించినటువంటి ఈ కాలువను కంప్లీట్ చేస్తామంటే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ అయినప్పటికీ మాత్రం కొంత చౌరస్తాలో ఈ రకంగా అంటే ఎటువంటి సేఫ్టీ వాడకుండా, ఎటువంటి ప్రమాణాలని లెక్క చేయకుండా, ఎటువంటి ప్రజలకు సేఫ్టీ ఇవ్వకుండా ఏర్పాటు చేసినటువంటి కాలువతో కొంత ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి చూడండి, ఓన్లీ భారీ గేట్లు పెట్టి కొంత ఒక గ్రీన్ కలర్ ఆ యొక్క కాగితాన్ని దాని చుట్టూ చుట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ రాత్రి సమయంలో కనుక మరి ఎవరైనా చూసుకోకుండా వస్తే ఈ ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందో, ఏదైతే తవ్వకాలు చేపట్టారో ఆ తవ్వినటువంటి ఆ డ్రైనేజ్ లైన్లో పడి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్గా మనం చూసాం ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలలో ఒక జొమాటో బాయ్ తెలియకుండా, అక్కడ గుంతుందని తెలియకుండా వరద వస్తున్నటువంటి టైంలో వర్షంలో ఆ గుంతలో పడి అతను ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. సేమ్ యాస్టీస్గా లక్డీ కపుల్ చౌరస్తాలో కూడా అదే పరిస్థితి జరుగుతుందేమని కొంతమంది వాహనదారులు, కొంతమంది పాదచారులు భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ వర్షం కనుక వస్తే ఆ వరదలో ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ ప్లేస్లో ఏది కనిపించదు. ఒకవేళ అనుకోకుండా ఆటోనో లేకపోతే బైక్ వచ్చినా కూడా ఆ మ్యాన్హోల్లో పడి ఇబ్బందులు గురేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సమ్మర్లో చేసుకోవాల్సినటువంటి పనులు, వేసవిలో చేసుకోవాల్సినటువంటి పనులు, వర్షాకాలం వచ్చినా కూడా ఎందుకు ఇంత మొద్దు నిద్రలో అధికారులు ఉన్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి పూర్తి స్థాయి డెప్త్ కనుక మనం వెళితే, సో నిత్యం రాకపోకలకు రద్దీగా ఉన్నటువంటి లక్డీ కపుల్ చౌరస్తాలో గత 6 దశాబ్దాలుగా వరద నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో పాటు రోజుకు పరిస్థితి తీవ్రమవుతూ ట్రాఫిక్ స్తంభించడమే కాకుండా నడుములోతు వరద నీరు నిలిచిపోతున్నాయి. సో ప్రతిరోజు లక్డీ కపుల్ చౌరస్తా నుంచి 3.50 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరం నుంచి ఇటువైపు వెళ్ళాలన్నా లక్డీ కపుల్ చౌరస్తా మీద ఉంటే వెళ్లాల్సి ఉంటుంది. అసలే నిత్యం రద్దీగా ఉండే చౌరస్తా, కిటకిటలాడు ఉండేటువంటి చౌరస్తా, ఈ ట్రాఫిక్ జామ్తో రద్దీగా ఉండే ఈ చౌరస్తాలో వానాకాలం వచ్చిందంటే వరద నీరు ముందుకు వెళ్ళలేక రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే జిహెచ్ఎంసీ అది ఖైరతాబాద్ సర్కిల్ 17 ఇంజనీర్లు వరద నీటి పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 1.30 కోట్ల వ్యయంతో మరి ఒక 600 mm డయా పైపుల్ని 2 వరుసల్లో నిర్మాణం పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది కనుక తొందరగా కంప్లీట్ అయితే, ఈ వరద నీటి పైప్ లైన్ నిర్మాణం కనుక తొందరగా కంప్లీట్ అయితే ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్టు అవుతుంది. ప్రజలు సాఫీగా సమయానికి ఆఫీసులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది రోజుకు ఆలస్యం అవుతుండడంతో కొంత వాహనదారులు, సామాన్య ప్రజలైతే ఇబ్బంది గురవుతున్నారు. సో చాలామంది దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలి. దయచేసి ఈ చౌరస్తాలో మరి అసలు ఈ టైంలో ఈ వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది వేసవిలో చేయాల్సినటువంటి వర్క్. బట్ వేసవిలో కాకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత ఓవైపు విరామం లేకుండా 3-4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ మరి అధికారుల నిర్లక్ష్యమే కాబట్టి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, వాహనదారులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి మరి త్వరితగతిన పనులు కంప్లీట్ చేస్తారా, లేక ఇట్లనే వర్షాకాలం అంతా కంటిన్యూ చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, లక్డీ కపుల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.